మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కల్తీ మద్యం తయారు చేసి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మద్యం అంటూ నమ్మించేందుకు నకిలీ లేబుల్స్ తయారు చేసే యంత్ర సామాగ్రిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుజూర్ నగర్ లో కల్తీ మద్యం కేసులో లభించిన కొన్ని ఆధారాలతో ఎస్టీఎఫ్ఏ టీం అంజిరెడ్డి బృందం లేబుల్స్ తయారీపై గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుషాయిగూడలో నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్న యూనిట్ పై రైడ్ చేశారు. శివసాయి నగర్ కాలనీ, నాగార్జున కాలనీ, కుషాయిగూడ ప్రాంతంలో ఫ్యాక్టరీ, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రింటింగ్ కు సంబంధించిన 15 రకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో గడ్డ మీద ప్రకాష్, నివావత్ రాజేష్ ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కల్తీ మద్యం తయారు చేసి ఎక్సైజ్ శాఖకు సంబంధించిన మద్యం అంటూ నమ్మించేందుకు నకిలీ లేబుల్స్ తయారు చేసే యంత్ర సామాగ్రిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుజూర్ నగర్ లో కల్తీ మద్యం కేసులో లభించిన కొన్ని ఆధారాలతో ఎస్టీఎఫ్ఏ టీం అంజిరెడ్డి బృందం లేబుల్స్ తయారీపై గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కుషాయిగూడలో నకిలీ లేబుల్స్ తయారు చేస్తున్న యూనిట్ పై రైడ్ చేశారు. శివసాయి నగర్ కాలనీ, నాగార్జున కాలనీ, కుషాయిగూడ ప్రాంతంలో ఫ్యాక్టరీ, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రింటింగ్ కు సంబంధించిన 15 రకాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో గడ్డ మీద ప్రకాష్, నివావత్ రాజేష్ ను అరెస్ట్ చేసి ఎక్సైజ్ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.